రాజ్యసభ సభ్యులు అన్న గౌరవనీయులు సురేష్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా షకీల్ అహ్మద్ గారి ఆయేషా గారు, వైఫ్ ఆయేషా గారు, అట్లానే మరి ఇక్కడ పట్టణానికి సంబంధించి నిజామాబాద్ అర్బన్ కి సంబంధించినటువంటి శాసనసభ్యులు గణేష్ గుప్తా అన్న గారు, జెడ్పీ చైర్మన్ గారు విఠల్ రావు గారు, అదేవిధంగా వేదిక మీద అందరూ సీనియర్ నాయకులు డిసిఎంఎస్ చైర్మన్లు అందరూ ఉన్నారు. అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. కానీ అందరికంటే ఎక్కువ బతుకమ్మలు బోనాలు తీసుకొని వచ్చిన మా ఆడబిడ్డలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇంత ఎండలో ఇంత కష్టపడి బోనాలు బతుకమ్మలతోని డప్పులతో ఎదురొచ్చినటువంటి మా అన్నలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మరొక పక్క వలలేసుకొని చేపలు పట్టుకొని గొర్రె పిల్లని పట్టుకొని గొంగడేసుకొని మరి పెద్ద ఎత్తున వెదురు బుట్టలతో ఎదురొచ్చినటువంటి మా బీసీ అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ నిజంగానే దసరా లెక్క అనిపిస్తున్నది నాకైతే. అంతేనా? అంత పెద్ద ఎత్తున మిట్ట మధ్యాహ్నం ఎండ కొడుతుంటే వెన్నెల్లో నిల్చున్నట్టు అందరు నవ్వుతా ఉంటే మనసు పులకరించిపోతా ఉన్నది. నిజంగా పడ్డ కష్టమంతా కూడా ఒక్క నిమిషంలో మర్చిపోయినా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలుసు దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. అసలు ఎట్టి పరిస్థితుల్లో భయపడేదే లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీదైనా రామన్న మీదైనా కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయకులం నిప్పు కణికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకైతున్నాయి కేసులు? ఇవాళ కేంద్రంలో ఎదిరించి మాట్లాడితే కేసు, అగో చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు మరి చూసుకొని జరా అంటే కేసు, మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు. ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు, భూమి ఇయ్యకపోతే కేసు, రైతు భూమి ఇవ్వకపోతే కేసు, ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు, ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ లేదన్న అభిప్రాయం చెప్తే కేసు, ఇన్స్టాగ్రామ్ లో మా అక్క చెల్లె లేదన్న చిన్న వీడియో పెడితే కేసు. అంటే గింత భయం ఎందుకు? నిజాన్ని ఫేస్ చేయలేరా? మేం లేమా 10 ఏళ్ళ అధికారంలో? ప్రజలు మమ్మల్ని అనలేదా మాటలు? భరించినాం. ఎందుకంటే బరువు ఎత్తుకున్నాడు, బాధ్యత ఉన్నాడు, 10 మందికి పని చేయాల్సినోడు ఓపికతో ఉండాలి. ప్రజలకు కష్టాలు వస్తాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయితే నువ్వు పరిష్కారం చేస్తావనే నీకు నాయకత్వం ఇస్తారు, ఉట్టిగానే ఇయ్యారు, టైంపాస్కి ఇయ్యారు. మరి ఆ విషయం మర్చిపోయి ఇవాళ కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఎదురు మాట్లాడితే కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే చెప్తా ఉన్నా, ఈ కేసులు మమ్మల్ని భయపెట్టలేవు. ప్రజల నుండి వచ్చిన వాళ్ళం, ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తీసుకొచ్చినటువంటి గులాబీ పార్టీ వాళ్ళం. ఖచ్చితంగా గట్టిగా నిలబడతాం, ప్రజల పక్షాన ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ మా ఆడపిల్లలు చాలా మంది వచ్చినారు, డిగ్రీ చదువుకున్న పిల్లలు చాలా మంది వచ్చినారు. వాళ్ళందరూ నేను అడుగుతా ఉన్నా, మీకు స్కూటీలు వచ్చినాయా? వచ్చినాయా బిడ్డ? ఆ కెమెరా వాళ్ళు అసలు చూపిరు, మా వాళ్ళు చెప్తున్నారు స్కూటీలు రాలేదట. ముఖ్యమంత్రికి పోయేదాకా తెలవాలి ఈ సంగతి, స్కూటీలు రాలేదట. మా అక్క చెల్లెలు ఉన్నారు, ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? ఎవరికైనా 2500 వచ్చినాయా? महालक्ष्मी स्कीम వచ్చిందా? ఏమీ లేదు. या हमारे इतने सारे मुसलमान भाई है, बहुत सारे बातें करे, क्या बोले 4000 करोड़ देते एक साल में, बोले कुछ दिए साहब? कुछ आया क्या? इमाम मौजनों को तक तनख्वाह नहीं आया था, हम लोग पूछे असेंबली में, उसके बाद डर के रिलीज करे. लेकिन आज तक जो मुसलमान स्टूडेंट को क्या बोले, 10वीं पास हो गए तो 25,000, इंटरमीडिएट पास हो गए तो 50,000, डिग्री पास है तो 1 लाख, उनके मर्जी में जो आए बोले. एक भी आज तक उनका वादा पूरा नहीं हुआ. और खासकर हमारे मुसलमान भाई बहनों से मैं बोलना चाहती हूँ, क्या बोले थे कांग्रेस वाले? शादी मुबारक में स्पेशली मुसलमानों को 1,60,000 रुपये दूंगा, उसके साथ साथ 1 तोला सोना भी देते बोले. किसी को मिला क्या अम्मा? कहीं आया क्या किसी को? ఇప్పటిదాకా కూడా కేసీఆర్ పైసలే వస్తున్నాయి. గవే 2000 గవే కేసీఆర్ సార్ ఇచ్చిన పైసలే ఇప్పటిదాకా వస్తున్నాయి. బీరాల్ వారికి నానాడు
మేము ఇస్తాం 4000, అధికారంలోకి రాగానే ఇస్తాం 4000 అన్నారు. వచ్చే నెలనే అధికారంలోకి ఎక్కినాక తెల్లారే ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు ₹1 వచ్చింది లేదు. గదే కేసీఆర్ సార్ ఇచ్చిన 2000 ఇంకా కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఇవాళ మహిళలందరికీ నేను కోరుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం ఊరుకుంటే వీళ్ళు కదలరు. మనం అడగాలి, ఎక్కడికక్కడ అడగాలి. ఏమైనాయి మా మహాలక్ష్మి పైసలు, ఏమైంది మా తులం బంగారం, ఎక్కడున్నారని అడగాలి. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా గల్లీలకు మాట్లాడడానికి, నిలదీయండి వాళ్ళని, ఖచ్చితంగా అడగండి ఒకసారి. అడగకుంటే ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇది కాదు, అడగకుంటే ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇది కాదు. కాబట్టి ఎక్కడికక్కడ నిలదీద్దాం. మీ వెంట నేనుంటా, ప్రతి చోట నిలదీద్దాం. మా ఆడబిడ్డలకు రావాల్సిన డబ్బులేందని అడుగుదాం. ఇవాళ ఒక గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సర కాలంలో మనకు పెంచిన పెన్షన్ ఇచ్చుంటే 2000 బదులు 4000 ఇచ్చుంటే ఒక్కొక్క ఆడబిడ్డకి ఇవాళ 24,000 అకౌంట్లో ఉంటుండే. మరి అది నష్టమైనట్టే కదా మనకు ఒక సంవత్సరం. అదే విధంగా 18 ఏళ్లు నిండిన వాళ్ళందరికీ 2500 ఇస్తామన్నాడు. అది ఇచ్చుంటే ఇవాళ 30,000 ఉంటుండే కదా మన అకౌంట్లో. మరి ఆ మునిగిపోయిన 30,000, ఆ పోయిన 24,000 ఏడికి పోతాయన్న విషయం మనం ఎక్కడికక్కడ అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మోసం అంటే మామూలు మోసం కాదు. ఎవరిని మోసం చేయలే? విద్యార్థులను మోసం చేసిరు, రైతులను మోసం చేసిరు, మహిళలను మోసం చేసిరు, ఉద్యోగులను మోసం చేసిరు. ఇవాళ నేను వస్తుంటే జగిత్యాల నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడేమో పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అని ఉండే, మన పోలీసు వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు ప్రజల్ని. ఇవాళనేమో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీస్ అట. ఏందంటే ఉల్టా పోలీసుని కొడతారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ ఆ కాంగ్రెస్ ఆయన స్టేషన్ లో పెట్టద్దట. వచ్చి బరబర మంచిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకొని వెళ్ళిపోయింది ఆ నాయకుడిని. ఇవాళ ఓన్లీ కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీస్ నడుస్తుంది రాష్ట్రంలో, పోలీసుల జులుం నడుస్తుంది రాష్ట్రంలో. కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన మంచి పనులు కొనసాగించండి. కొనసాగించే ధైర్యం లేదు, కొత్త చేసే ధైర్యం అసలే లేదు. కానీ ఈ విషయాలన్నీ మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి ఇవాళ ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు గుర్తుపెట్టుకోవాలి, ఇటు ఉన్న సూర్యుడు అటు ఉదయించినా రాబోయేదంతా కూడా నిజామాబాద్ లో గులాబీ జెండా శకమే, గులాబీ జెండానే ఎగురుతుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా దాన్ని మార్చలేరు, ఎక్కడ మార్చలేరు. ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, రేపు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, రాబోయే ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం గులాబీ జెండాదే రాబోతా ఉన్నది, గులాబీ జెండానే జిల్లా అంతా ఎగరబోతా ఉన్నది. కాబట్టి మా రైతన్నలందరినీ ఒకటే కోరుతా ఉన్నా నేను, మనకు రైతు భరోసా ఎగబెట్టిరు, దాని గురించి అడగండి. రుణమాఫీ చేసినామంటారు, మనకు రాలే, మన పక్కింటి వాళ్ళకి రాలే, ఎవరికి వచ్చిందో ఎవరికి అర్థమవుతుంది. మరి అటువంటి పరిస్థితి ఉన్నది. ఇండ్లు ఇస్తామన్నారు, ఇందిరమ్మ ఇండ్లు, కనీసం ఇంతవరకు మాట లేదు, ముచ్చట లేదు. అప్లికేషన్లు తీసుకొని చెత్తబుట్టలు వారేసినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అన్నిటికన్నా ఘోరం దారుణం ఏంటంటే కేసీఆర్ సారు పేద పిల్లలు చదువుకోవాలి మంచిగా అని చెప్పి గురుకుల పాఠశాల పెట్టి లక్షలాది మందిని ఆయన చదివిస్తే ఇవాళ ఆ గురుకులాలు కూడా నడపడం చేతగానటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నా. 57 మంది బిడ్డల పొట్ట పెట్టుకున్నారు, 57 మంది పిల్లలు గురుకులాల్లో చనిపోయారు. ఇంకా ఎంతమంది పిల్లలు పొట్టన పెట్టుకుంటారని ఈ ప్రభుత్వాన్ని నిజామాబాద్ గడ్డ నుంచి నేను అడుగుతా ఉన్నా. మన ఉమ్మడి నిజామాబాద్ లోనే 3 పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్రం అంతా 57 మంది చదువుకునేటటువంటి పరిస్థితి ఉంది. మరి అలా పిల్లల్ని చూసుకోరాకపోయే, మహిళలకు చెప్పిన ఇయ్యరాకపోయే, రైతులకు చెప్పింది ఇయ్యరాకపోయే, మరి ఉద్యోగాలని యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఇవాళ యువ మిత్రులంతా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మన కేసీఆర్ సార్ ఇచ్చిన నోటిఫికేషన్లే ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఆనాడు కేసీఆర్ సార్ ఎవరన్నా ఉద్యోగంకి ఎక్కితే ఇంటికి ఆర్డర్ పోతుండే. ఇవాళ ఉన్నటువంటి సీఎం గారు ఏం చేస్తున్నాడు, చెప్రాసి నౌకరు వచ్చినా, ఐఏఎస్ నౌకరు దాకా వచ్చినా, ఏదొచ్చినా ఆయన పిలుచుకొని ఆయన చేయితోనిచ్చి ఇగో నేనిచ్చినా అని చెప్పుకుంటున్నాడు. ముందెన్నడూ లేదు అటువంటిది, ముఖ్యమంత్రి లెవెల్ అట్లా చేయలే. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మభ్యపెట్టడానికి, యువకుల్ని మభ్యపెట్టడానికి మాత్రమే ఆ యొక్క ఆలోచన చేస్తున్నాడు. కానీ నమ్మేది లేదు. ఇవాళ యువ మిత్రులందరూ నిజామాబాద్ వాళ్ళు ఒక్కసారి పిడికిలెత్తాలే. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. మరి ఆ విషయంలో మీరు ఖచ్చితంగా వెంటపడాలి, అడగాలని చెప్పి మా యువ మిత్రులను అడుగుదామా? ఉద్యోగాలు కావాలా వద్దా? అడుగుదామా వద్దా? జై తెలంగాణ. ప్రతి ఒక్క రంగాన్ని, కార్మికుల్ని, కర్షకుల్ని, ఆటో వాళ్ళని ఎవ్వరు నిడిచిపెట్టలే. ఇక మా ఉద్యోగస్తులకు పాపం మస్తు మాటలు చెప్పి మోసం చేసిరు.
ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో మాకు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. అక్క కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 2 సార్లు పిఆర్సీ ఇచ్చిరు, 40% జీతాలు పెంచిరు. ఈయన వచ్చినాక 5 డిఏలలో 1 డిఏ మాత్రం ఇచ్చిండు, అది కూడా 17 కిస్తీలు ఇచ్చిండు అని చెప్పి. ఇక మా ఆటో కార్మికులకు సంబంధించి మీకు తెలుసు, వాళ్ళ ఇబ్బందులు మీకు తెలుసు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిరన్నారు, మేము స్వాగతించినాం, మంచి పని చేసిరు. కానీ ఫ్రీ బస్ ఇచ్చినట్టు ఇచ్చి బస్సుల సంఖ్య తగ్గించేసిరు. దాంతో ఇటు మహిళలకు ఇబ్బంది, అటు ఆటో వాళ్ళకి ఇబ్బంది, అన్ని రకాలుగా కూడా ప్రజలందరినీ ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం విషయం దయచేసి మనం ఆలోచన చేయాలి. అన్నిటికన్నా ఎక్కువ పెద్ద కుట్ర ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. ఈయన ఏం చేస్తున్నారు ఇప్పుడు? మనకు తెలంగాణ తల్లి ఉండొద్దట, మన తెలంగాణ సంస్కృతి అయినటువంటి తెలంగాణ తల్లి వద్దట. కాంగ్రెస్ మాత చెయ్యి గుర్తున్న కాంగ్రెస్ మాత బొమ్మను సెక్రటేరియట్ లో పెట్టిండు. ఇక మనం ఆమెనే దేవతను కొలవన్నట, మన తెలంగాణ తల్లిని మనం మర్చిపోవాలన్నట. మరి ఇక్కడ మన వెనుక కనబడుతున్నాయి ఇట్లా వేల సంఖ్యలో మనం తెలంగాణ అంత పెట్టుకున్న తెలంగాణ తల్లి, ముద్దుగా బతుకమ్మ పట్టుకున్నటువంటి తెలంగాణ తల్లి, ఆమె వద్దని చెప్తున్నారు. మరి దానికి మనకు ఒప్పుకుందామా? ఒకసారి ఆలోచన చేయాలి. మన తెలంగాణ తల్లి మనకు కావాలన్నా వద్దా? మన తెలంగాణ తల్లి మనకు కావాలన్నా వద్దా? తెలంగాణ తల్లి మాదిరా, కాంగ్రెస్ తల్లి మీదిరా. తెలంగాణ తల్లి మాదిరా, తెలంగాణ తల్లి మాదిరా. మరి మన సంస్కృతి మీద, మన పొట్ట మీద, ప్రతి ఒక్క అంశం మీద దాడి చేస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ని ఖచ్చితంగా ఎదిరిద్దాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు చేసినా భయపడేదే లేదు. నిజామాబాద్ జిల్లా అంటే బీఆర్ఎస్ కు అడ్డా. ఆనాడు తెలంగాణలో కూడా మొట్టమొదట జెడ్పీ చైర్పర్సన్ గెలిపించినటువంటి జిల్లా, అనేక మంది ప్రజాప్రతినిధులను గెలిపించినటువంటి జిల్లా. మళ్ళొకసారి నిజామాబాద్ పవర్ అక్కడ సీఎం గారికి రుచి చూపిద్దాం. ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేసినటువంటి అంశాలన్నీ కూడా సాధించుకుంటామని మీకు తెలియజేస్తూ, మీ అందరి దగ్గర కూడా ఇంత అపురూపమైనటువంటి స్వాగతం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు మళ్ళొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇగో జై తెలంగాణ అన్నప్పుడు చెయ్యెత్తని వాళ్ళని ఏమంటారే? జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.